హలో వ్యూవర్స్, నమస్తే. నేను ఈరోజు ఐవీఎఫ్ గురించి మాట్లాడతాను. ఐవీఎఫ్ ఇస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్లో ఒక ప్రొసీజరే ఇక్సీ అనమాట, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. సో ఈ ఐవీఎఫ్ ఎవరు వర్క్ చేస్తారంటే దెర్ ఆర్ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఫీమేల్ పార్ట్నర్స్లో వాళ్ళకే లైక్ ఒక గర్భసంచి ఉంటుంది, 2 ట్యూబ్స్ ఉంటుంది, మళ్ళీ 2 అండాశయం ఉంటుంది. ఇప్పుడు ట్యూబ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే లైక్ ట్యూబల్ బ్లాక్ ఆర్ హైడ్రోసల్ఫింగ్స్ ఉంటే దట్ ఈస్ వన్ రీజన్ ఫర్ డూయింగ్ ఐవీఎఫ్ అనమాట. అండ్ దెన్ ఓవరీస్లో పీసీఓఎస్ పేషెంట్ వాళ్ళకి నార్మల్గా ట్రై చేసి ఐయుఐ కూడా 3 times ట్రై చేసి అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వీ విల్ డూ ఐవీఎఫ్ అనమాట. అండ్ దెన్ దెర్ ఈస్ వన్ థింగ్ కాల్డ్ ఎండోమెట్రియోసిస్. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్కి మేము ఐవీఎఫ్ చేస్తాము. అండ్ దెన్ మేల్ పార్ట్నర్స్లో అంటే మేల్ పార్ట్నర్స్లో ఇఫ్ దే హ్యావ్ డిఫికల్టీ ఇన్ హ్యావింగ్ కాయిటస్, ఎరెక్షన్ డిస్ఫంక్షన్, ఎజాకులేటెడ్ డిస్ఫంక్షన్ ఉంటే వాళ్ళకి చేయాలి. అండ్ దెన్ మేల్ ఫ్యాక్టర్స్లో కణాలు తక్కువ ఉంటే, మొటైల్ స్పెర్మ్స్ తక్కువ ఉంటే మనం ఐవీఎఫ్ చేయొచ్చు. సో ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు ఫీమేల్ పార్ట్నర్కి డేట్ వచ్చిన 2వ రోజు రమ్మని చెప్తాము. పేషెంట్కి ఆ రోజు స్కాన్ ఉంటుంది. స్కాన్ చేసి గర్భసంచ లైనింగ్ ఎలా ఉన్నాయి, మళ్ళీ అండాశయలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి, ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఆ ఎగ్స్ సైజ్ ఎంత ఉంది అని చూస్తాము. దెన్ దాని తర్వాత ఆ రోజు హార్మోన్ టెస్ట్ కూడా మిమ్మల్ని ఇవ్వమని చెప్తాము. దెన్ ఒక 10 days, యావరేజ్గా 10 days ఇంజెక్షన్స్ ఉంటుంది. కొంతమందికి 8 daysలోనే సరిపోతుంది, కొంతమందికి 10 to 12 days పడుతుంది. సో ఇన్ అన్ యావరేజ్ 10 days ఇంజెక్షన్స్ కావాలి. అండ్ దెన్ ఆ ఎగ్స్ లైక్ సెకండ్ డే చూసిన ఎగ్స్ అన్నీ పెరగవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 to 12 eggs ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్ ఒక 8 eggs మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ ఆ ఎగ్స్ అన్నీ 18 to 20 mm సైజ్ వచ్చింది అంటే ఆ రోజు మనము ట్రిగర్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి 36 hours తర్వాత పికప్ చేస్తాము. పికప్ అనేది ఫీమేల్ పార్ట్నర్కే అనస్థీషియా ఇచ్చి అండర్ జనరల్ అనస్థీషియా ఒక చిన్న ఓపియూ నీడిల్ అని ఉంటుంది, ఆ నీడిల్ పెట్టి ఆ ఎగ్స్ని అన్ని కలెక్ట్ చేస్తాము. ఆ రోజు మేల్ పార్ట్నర్ని శాంపిల్ ఇవ్వమని చెప్తాము. దట్ డే సేమ్ ఎగ్ అండ్ దెన్ స్పర్మ్ని కలిపి ఎంబ్రియోస్ రెడీ చేస్తాము. సో ఎంబ్రియోస్ డే 3, డే 5 అని 2 types of embryos ఉంటుంది. సో we generally prefer taking all the embryos to day 5. So this is about IVF అండి. జనరలీ వరల్డ్ వైడ్ సక్సెస్ రేట్ అనేది ఇట్ ఈస్ అరౌండ్ 40 to 45%, బట్ again it varies from one center to other center also. Thank you.